చీరలు బంది పెట్టిండు. చీరలు అంటే ఒక్క చీర కూడా ఇయ్యలే మా దేశంకి, ఇయ్యలే మాకు కాదు అక్కడ మా దేశాన ఇయ్యలే. ఇయ్యకుంటే ఎందుకయ్యా మీ చీరలు మా గ్రూప్ వారికి ఇస్తానంటే గ్రూప్ వాళ్ళు అన్నారు కదా, ఒక అందరు గ్రూపులు అయితే నువ్వు గెలిచినావు సారు, మాకు అందరికి ఇస్తేనే ఏ పిత్తాం లేకపోతే లేదన్నారు. అనరికనే ఏమున్నారు, ఏం పిక్కుంటారో పిక్కోరు అన్నాడు అటు. ఇక అందరూ సమ్మేద్దాం అయినారు అంతా. ఇక ఇటే మా ఊరు వాళ్ళు అయితే ఇటే మోగుతారు. చేసిండు, ఇల్లు కూడా ఇచ్చిండు మాకు, ఇల్లు కూడా కట్టిండు మాకు. మరి ఇక దేవుడు అన్నకి ఇవ్వకుండా ఏం చెప్తాము కదా అని అట్లా ఇచ్చిరా. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏడుతున్నారు పాపం. కట్టుకోమన్నారు, కట్టుకున్నారు, అప్పులు తెచ్చి కట్టుకుంటే ఇప్పుడు గుంజుతారు వాళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం లేదు, ఎట్లా మన్ను లేదు, ఇక ఏది లేదు. రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేడు అంటావు? ఏది లేదు ఇంతవరకు. ఒకళ్ళ నిలబడ్డోళ్ళు ఇట్లా తింటారో అని తెలుసు కానీ ఇక మా యువతల జాతికి అయితే ఏది లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, అందుతున్నాయా? పింఛన్ వస్తుందా? 4000 పింఛన్ లేదు. మరి ఎక్కడ పోయి పింఛన్ వస్తలేదా? పింఛన్ ఆఫీస్కి తిరిగిండు అమ్మగడు సప్పదాకా కూర్చున్నాడు. ఎందుకు సపరాకు కూర్చున్నా? మరి రాకొచ్చినాయి ఇస్తలేరని అడిగే హక్కు లేదంట. రాసిన కారట్ ఇస్తామనే రేవంత్ రెడ్డి, కొత్త కారట్లకు రాసి ఇస్తే అవి లేవు. పెన్షన్లు ఇస్తామన్నాడు, అవి లేవు. ఇప్పుడు మొన్నటిదాకా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా మాగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు అలా భార్య నిలబడుతుంది కదా, మేబీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? మరి ఉన్నది అనుకుంటున్నారు అందరిగా, మేము కూడా అదే అనుకుంటున్నాం, గెలిచే ఛాన్స్ ఉన్నదని. ఇక్కడ చాలా డెవలప్ చేసిందా? మరి చేసిండు. ఇప్పుడు ఆయన లేని లోటే మనకు అనిపిస్తుందా మరి ఈ ఏరియాలో? ఇక కనిపిస్తుంది. ఇక మాకు ఇక ఈయన ఉన్నప్పుడు ఈయన మంచిగా చేసిండు అంటాం, మేము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా చేసిరు అంటాం. జనంకి ఏమున్నది, ఇక ఎవరు జర ఇది చేస్తే ఆయన మంచిగా చేసిండు అంటారు. ఇక చేస్తుండు, ఆయన కూడా చేస్తుండు. పిరి కరెంటు ఇప్పుడు 200 యూనిట్లకు పిరి కరెంటు ఇచ్చిండు, బస్సులు పిరి పెట్టిండు. మేము ఇంతవరకు అబ్బా పిరి భాష ఎక్కలేము, దానిలో తిరగలేము, ఏం లేవు. ఇంకా మీరు రేషన్ కరెంట్లు ఇస్తాడేమో, పెన్షన్ ఇస్తాడేమో అని ఆశ ఉండే మాకు. ఆ పెన్షన్ లేదు, రేషన్ కరెంట్ లేదు బేట. గ్యాస్ 500 లేదు బేట, అదే లేదు 900. ఇవ్వలేదు బేట, మాకైతే ఇవ్వలేదు. ఇల్లులు కొన్ని ఊళ్ళలో కట్టిరు, సగంలో అట్లనే ఆగిపోయినాయి. చేసిండు, ఆయన కూడా చేసిండు. ఆయన ఇదైనంత ఆయన చేసిండు. కార్మిక్ నగర్ని చాలా డెవలప్ చేశారనేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఆ గ్రౌండ్ కోసం చాలా కొట్లాడిండు. అలాంటిది నిన్న సభలో ఆమె ఏడ్చింది కదా, ఏడిస్తే ఏదో సింపతి కోసం ఏడ్చింది, ఓట్ల కోసం ఏడ్చింది అనేసి అంటున్నారు. ఓట్ల కోసం కాదు బేట, ఆమె భర్త పోయిండు, భర్త లేడు, అంతమందిని చూసి ఆమెకు ఆయన గురించి తట్టుకోలేదు, ఏడిచింది. ఎవరైనా భర్త పోయిండు అని ఏడుస్తారు కదా బేట, ఆ జనం చూసి. మస్తు జనం వచ్చిర్రు, మేమందరం పోయినాం, పిల్లలు అందరం పోయినాము, కూర్చున్నాము, వచ్చినాము, భోజనాలు పెట్టిరు. ఇక మాకు చేత కదా మందిలో దొబ్బుతారని మేము సప్పటిదాకా వచ్చినాం. తిన్నోళ్ళు తిన్నారు, వచ్చిర్రు మంచిగానే. ఇక వాళ్ళు కూడా చేసిర్రు, ఆయన కూడా చేసిండు. సెమి క్రిస్మస్ వచ్చినప్పుడు అది కూడా జరిపిస్తుండే, గోపినాథ్ ఉన్నప్పుడు. మరి రంజాన్కు అది మన బతుకమ్మ చీరలు అని ఇవన్నీ ఇచ్చిండు, ఆయన కూడా ఇచ్చిండు. ఇక్కడ ఇక అంతే చేస్తాం. ఇక జనం వాడకం అయితే అది ఉంది బేట. ఇక అది దేవుని చిత్తము, మనం ఏం చెప్పలేము. వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అని దేవుని చిత్తం అది. ఇక అది దేవుని ఏర్పాటు, మనం ఏం చేయలేము. ఇక మీ మనవరాళ్ళకి స్కూటీలు ఇస్తున్నాడు, ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, అవన్నీ అందినాయా? ఏవి లేవు మాకు. నాకైతే బియ్యం కూడా రావు. సన్న బియ్యం ఇస్తున్నారు. నా భర్త నా 2 కొడుకులే వేస్తాయి. సన్న బియ్యం ఇస్తున్నాడు, స్కూటీ ఇస్తున్నాడు, ల్యాప్టాప్ బియ్యం ఇస్తున్నాడు, ల్యాప్టాప్ లేవు, అవి లేవు, ఇవి లేవు, అట్లా.